వెల్కమ్ టు భాగ్య అఫీషియల్ 944. ఫస్ట్ టైం సాంబార్ చేసేవాళ్ళు నేను చూపిస్తున్నట్టు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే 2 టీ గ్లాసులు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. నేను చూపిస్తున్నంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. మనకు సాంబార్ చేసుకోవడానికి కూరగాయలు చూపిస్తున్నా చూడండి. ఒక మీడియం సైజు దోసకాయ, 3 వంకాయలు, ఒక 4-5 బెండకాయలు, 4 దొండకాయలు, 3 టమోటా, ఒక దుంప, ఒక క్యారెట్, అలాగే ఒక ఉల్లిపాయ. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి వాష్ చేసుకోండి. అలాగే నేను 2 మునక్కాయలు కూడా తీసుకున్నాను. సో వీటన్నిటిని పక్కన కట్ చేసి పెట్టుకోండి. దోసకాయలు అయితే నేను చూపిస్తున్నట్టు సో ఈ విధంగా ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టుకోండి. సో చిన్నగా కట్ చేయకుండా ఆ మీడియం సైజులో కట్ చేయండి. అలాగే ఉల్లిపాయలు, టమోటాలు కూడా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. అలాగే బెండకాయలు చూడండి, బెండకాయలు అయితే ఈ సైజులో మీరు కట్ చేసి పెట్టుకోండి. దొండకాయని 4 చీలికలు చేసి ఈ విధంగా పెద్ద చీలికల్లాగా కట్ చేసి పెట్టండి. పప్పు అయితే ఉడికిపోయింది. నేను పప్పు గుత్తి పెట్టుకొని వెనుక్కున్నాను చూడండి. వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్ నిండుగా వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మనకి సాంబార్ ఉడికేసరికి పప్పు అనేది చిక్కబడుతుంది. సో ఈ విధంగా చూడండి. బండి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు మొత్తం వేసేసుకొని ఈ విధంగా ఒకసారి తిప్పేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టిన చింతపండుని ఈ విధంగా పులుసు తీసుకొని ఆ పులుసు కూరగాయల్లో మొత్తం వేసేసేయండి. అలాగే ఈ పులుసుతో పాటు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు కూడా వేసి ఉడికించుకున్నామంటే కూరగాయలకి ఉప్పు బాగా పులుపు పట్టి బాగా టేస్టీగా బాగుంటాయి. తినేటప్పుడు నోటికి బాగా తగులుతాయి. ములక్కాయలు, బెండకాయలు సో అవన్నీ ఉప్పు పట్టి బాగా ఉడుకుతాయి అన్నమాట. ముందుగానే చింతపండు అవి వేయడం వల్ల. సో కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోయాయి కూరగాయలు అయితే. ఇప్పుడు నేను పెట్టుకున్న ఆ పప్పు అయితే పోసుకుంటున్నాను చూడండి. పప్పు అయితే పోసేసాను. అలాగే ఈ పప్పులో కొంచెం ఒక 1/2 లీటర్ వాటర్ కూడా నేను యాడ్ చేశాను. సో చూడండి, ఈ సాంబారు ఫస్ట్ వాటర్గానే ఉంటుంది కానీ ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. నో ప్రాబ్లం. సాంబార్ అయితే ఉడుకుతుంది చూడండి. సాంబార్ ఉడికేటప్పుడు పైన నేను కరివేపాకు చల్లుకుంటున్నాను. సో ఈ విధంగా ఒకసారి తిప్పి మూత పెట్టుకొని ఉడిపించుకుంటున్నాను. సో చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత సాంబార్ అయితే మరుగుతుంది. సాంబార్ మరిగేటప్పుడే మనం ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఈ ప్యాకెట్ అయితే 5 రూపీస్ ఉంటుంది. సో ఈ ప్యాకెట్ మొత్తం వేసేసేయండి. దీంట్లో కొంచెం వస్తుంది సాంబార్ పౌడర్ కూడా. సో ఈ పౌడర్ కానీ వేయలేదంటే మీకు స్మెల్ అరోమా ఉండదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.